నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చలిమిల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం తెలుసుకునే సబ్జెక్ట్ వచ్చేసి వెన్నుపూస, దానికి సంబంధించిన వ్యాధుల గురించి మాట్లాడదాము. వెన్నుపూస అంటే మనం లోకల్ లాంగ్వేజ్ చూస్తుంటాము, అంటే నడుము దగ్గర కానివ్వండి, అంటే బ్యాక్ పెయిన్ అని వింటుంటాం. సో బ్యాక్ పెయిన్ సిమ్టమ్స్ కానివ్వండి, వ్యాధులు ఏంటి దాని గురించి తెలుసుకుందాం. అసలు వెన్నుపూస అంటేనే ఇది ఒక 33 బోన్స్ కలయికతో ఉండేదాన్ని స్పైనల్ వెన్నుపూసగా చూస్తాం. అయితే వాటి స్ట్రక్చర్ చూసినప్పుడు ఏంటంటే ఒకదాని మీద ఒకటి పేర్చుకున్నట్టు, ఒక బోన్ మీద ఒక బోన్ చాలా హార్డ్గా ఉంటుంది, ఇది చాలా సాలిడ్గా ఉంటుంది. వీటి మధ్యలో డిస్క్ అంటాం, అంటే ఒక జెల్ లాంటిది, కొంచెం నీరు ఫ్లూయిడ్ ఉన్నది, జెల్ లాంటిది దాని మధ్యలో పేర్చబడి ఉంటుంది. అంటే ప్రతి జాయింట్కి, ప్రతి బోన్కి మధ్యలో ఈ సైనో డిస్క్స్ అనేవి ఉంటాయి. అయితే దీనికి జనరల్గా అడుగుతుంటారు, అంటే డాక్టర్ గారు ఎవరికి వస్తుంది నడుము నొప్పి, దాన్ని గుర్తించడం ఎలా, దాని ట్రీట్మెంట్స్ ఏంటి అని అన్నప్పుడు, ఎవరైతే ఎక్కువ శారీరక శ్రమ అంటామంటే వ్యాయామము ఇలాంటివి కంపల్సరీ చేయాలి, కానీ అతిగా చేసినప్పుడు ఏంటంటే పర్టికులర్లీ ఒక ఏజ్ తర్వాత 35-40 ఏజ్ వచ్చినప్పుడు ఏంటంటే మన బాడీ న్యాచురల్గానే కొంత వీక్గా ఉంటుంది ఆ ఏజ్లో. అలాంటప్పుడు బరువులు ఎత్తడాలు కానివ్వండి, ఎక్కువసేపు నిలబడ్డము, ఎక్కువసేపు కూర్చోవడం, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఆఫీస్లలో సిస్టమ్ ముందు ఎక్కువ కూర్చోవడం వల్ల కూడా ఈ వెన్నుపూస మీద ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఇవే కాకుండా ఆడవాళ్ళలో అధిక బరువు, మగవాళ్ళలో కూడా బరువు ఉంటుంది, బట్ ఆడవాళ్ళలో కూడా కొంచెం వీళ్ళ బోన్స్ అనేవి కంపారిటివ్లీ మేల్ కన్నంత స్ట్రాంగ్ గా ఉండవు, కాబట్టి తొందరగా డీజనరేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలానే కొన్ని ఇతరత్ర ఏదైనా జబ్బులకి వేరే మెడిసిన్స్ వాడడము, ఆ మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్గా కూడా ఎముకల్లో ఆస్టోపోరోసిస్ లాంటివి, అంటే ఎముకల్లో డొలతనం రావటము, కాల్షియము ఇవన్నీ తగ్గిపోవటం వల్ల కూడా ఈ వెన్నుపూస అరగటం చూస్తుంటాం. అండ్ అట్లానే కాకుండా ఎప్పుడైనా దెబ్బలు, అంటే ట్రామా కానివ్వండి, ఏదైనా ఇంజరీ అయినప్పుడు కూడా వెన్నుపూస అక్కడ ఉన్న నరాలు ఇవి కూడా దెబ్బతిని వెన్ను సంబంధించిన పెయిన్స్ చూస్తుంటాం. అయితే ఈ బ్యాక్ పెయిన్ అనేది చూసుకుంటే నెక్ దగ్గర మనం చూస్తే 7 అంటాం, సర్వైకల్ వర్టిబ్రా అంటాం, వీటిని వర్టిబ్రే అంటాం. అలా అంటే సర్వైకల్ ఉంటుంది, ఛాతి దగ్గర ఉండేది థొరాసిక్ అంటాము, దాని కింద ఉన్నది లూంబార్, దాని తర్వాత సాక్రమ్, లాస్ట్ లో మనకి నేలకు టచ్ అయ్యేదాన్ని కోసిక్స్ అంటాం. అంటే ఈ 5 రకాల జాయింట్స్ ఒక్కొక్కటి పేర్చుకొని ఉండడం, దాని మధ్యలో ఉండే డిస్క్ ని కంప్లీట్ గా స్పైనల్ కేర్ కింద చూస్తాం. అయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు కారణాలు, ఎవరైతే ఎక్కువ అధిక బరువు ఉండడం కానివ్వండి, శారీరక శ్రమ ఎక్కువ ఉండడము, సడన్ గా బరువులు ఎత్తడము, నొప్పి ఉన్నా చిన్న పెయిన్ వచ్చినా కానీ ఏం కాదులే అని దాన్ని ట్రావెలింగ్ చేయటము, అండ్ థ్యాంక్స్ టు ఈ రోడ్స్ చూసినప్పుడు బంపీ రోడ్స్ అంటాము, సడన్ గా బ్రేక్స్ వేయడం కానివ్వండి, ఫాస్ట్ ఇలాంటి వల్ల కొన్ని సందర్భాల్లో వెహికల్స్ కి, 2 వీలర్స్ ఎస్పెషల్ 2 వీలర్స్ షాక్ అబ్జర్వ్ సరిగ్గా లేనప్పుడు కూడా వెన్నుపూస మీద ఆ ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో ఇవన్నీ కారణాలుగా చూసుకుంటాం. ఎస్పెషల్లీ మనకి రెగ్యులర్ గా చూసుకునే కేసెస్ ఏంటంటే సర్వైకల్ స్పాండిలైటిస్, అలానే లూంబార్ స్పాండిలైటిస్ అంటాం. స్పాండి అంటే వెన్నుపూసని స్పాండిగా చూస్తాం, అంటే అక్కడ వచ్చే వాపు, ఏదైతే ఎముకల్లో స్పైన్ లో వచ్చే వాపునే స్పాండిలైటిస్ గా చూస్తాం. నెక్ దగ్గర వస్తే సర్వైకల్ అంటాము, లూంబార్లో వచ్చినప్పుడు లూంబార్ స్పాండిలైటిస్ అంటాం. సో అయితే మరి లూంబార్లో నేను చెప్పినట్టు ఒక 5 ఎముకలు ఉంటాయి, 5 పేర్చుకొని ఉంటాయి, L1, L2, L3, L4, L5. వీటికి 2 సైడ్స్ ఏదైతే డిస్క్ ఉంటుంది, ఆ వెన్నుపూస మధ్యలో నుంచి మనకి వెళ్ళాల్సిన స్పైనల్ నర్వ్స్ అంటాం. ఈ నర్వ్స్ అనేవి మన బ్యాక్ నుంచి కాళ్ళ వరకు వెళ్తాయి. అలానే దాంట్లో ముఖ్యంగా చూసుకునేది సయాటికా నరం అంటాం. ఇది రైట్ లెఫ్ట్ 2 సైడ్లో ఉండి 2 వెన్నుపూస నుంచి బటక్ ఏరియా నుంచి కాళ్ళ వరకు వెళ్తుంటాయి. అయితే జనరల్గా మాకు క్వశ్చన్స్ మళ్ళీ అడుగుతాం, సయాటికా పెయిన్ అని డైరెక్ట్గా అంటుంటారు. సయాటిక్ అంటే ఈ నరం ఒత్తుకుపోయినప్పుడు పెయిన్, కాలు తీసి కాదు కదపడం కూడా పెయిన్ అవుతుంది, నిలబడడానికి కూడా చాలా పెయిన్ ఉంటుంది, కాళ్ళలో మంటలు లాంటివి, పొద్దున్న లేసిన బరువుగా అనిపించడం, ఇవన్నీ సిమ్టమ్స్ చూస్తుంటాం. ఇదే సిమ్టమ్స్ వెన్నుపూస L3, L4లో అరిగిపోయినప్పుడు కూడా చూస్తాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఈ డిస్క్ మధ్యలో ఉండాల్సిన జెల్ లాంటిది 2 ఎముకల మధ్య ఫ్రిక్షన్ పెరిగి, అది ఫ్రిక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఇది అరగటము, దీని మీద ప్రెషర్ పడి అది ఫైబ్రస్ మ్యాటర్ అంటాం, అంటే బయటికి వచ్చేసి నరాల మీద ఒత్తిడి క్రియేట్ చేస్తుంది. అంటే మనము కారణం తెలుసుకోకుండా ఉట్టిగా నడుము నొప్పి అనగానే పెయిన్ కిల్లర్స్ వేసుకుంటారు, ఇది చాలా ప్రమాదకరం. సయాటికా కూడా పెయిన్ రిలీవ్ కోసం ఏదో మజిల్ రిలాక్సెంట్స్ తీసుకుంటారు, బట్ వీటన్నిటికన్నా ముందు ఈ L3, L4, L5లో ఎక్కడైతే ఈ డిస్క్ డీజనరేషన్ గ్యాప్స్ ఉన్నాయో మనం ప్రాపర్గా తెలుసుకొని వాటిని సరి చేస్తే ఆటోమేటిక్గా ఈ సయాటికా నరం కూడా రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలానే వెన్నుపూస కూడా నరిష్ చేయగలిగితే, అంటే వాటి అరుగుదలను ఆపి కండరాలు అక్కడ ఉన్న నరాలకి పోషణ ఇవ్వగలిగితే ఇవి సక్రమంగా వాటిపైన అవి చేసుకుంటూ నొప్పి లేకుండా మన లైఫ్ స్టైల్ లీడ్ చేసుకోవచ్చు.
ఇంకో కారణాలు చూసుకుంటే మనం తీసుకునే ఫుడ్, మేము దీన్ని వాత వ్యాధుల కింద చెప్తాము. వాతం అంటే శరీరంలో బాడీ బాగా డ్రైనెస్ పెరిగిపోవటం, అంటే మనం తీసుకునే ఫుడ్స్ నరిష్మెంట్ కాకుండా బాడీకి హార్మ్ చేసేవి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ ఫుడ్ అని కానివ్వండి, లేకపోతే లేట్ నైట్స్ కానివ్వండి, ఒక్కొక్కసారి ఫుడ్ అసలు తీసుకోకుండా స్కిప్ చేయటం వల్ల జఠరాగ్ని దెబ్బతిని తీసుకునే ఫుడ్ లో మనకి న్యూట్రియంట్స్ అనేవి సప్లై అవ్వవు. సో వీటన్నిటి కారణాలుగా బాడీకి నరిష్మెంట్ జరగనప్పుడు కూడా వెన్నుపూస దగ్గర ఉండే ఈ మృదులాస్థి అంటాం, అంటే అక్కడ ఉండే కణజాలం, మజిల్స్ కానివ్వండి, నర్వ్స్ కానివ్వండి, లిగమెంట్స్ కానీ, టెండాన్స్, ఇవన్నీ కూడా వీక్ అవటం వల్ల డైరెక్ట్ గా అది బోన్ మీద ప్రెషర్ పడడం చూస్తాం. అంటే మనం ఏదైనా గట్టిగా ఒత్తడం వల్ల 1 రోజు 2 రోజులు ఓకే, కానీ దానికన్నా ఎక్కువ ఉండడం వల్ల బోన్ అనేది ఆ ప్రెషర్ తీసుకోకుండా డీజనరేట్ అవ్వడం చూస్తుంటాం. దీన్నే వాతంగా కన్సిడర్ చేస్తాం. అదే మనం మోడర్న్ సిస్టమ్ లో చూస్తే అంటే డీజనరేటివ్, దానికి కావాల్సిన మినరల్స్, మెటల్స్, శరీరంలో కావాల్సిన వైటమిన్స్ తగ్గిపోవటం వల్ల కూడా ఎముకకు కావాల్సిన దానికి పోషణకు జరగాల్సిన పోషణ జరగక అది అరుగుతుంది. అది అరగటం వల్ల ఈ ఫైబ్రస్ మ్యాటర్ లాంటిది బయటికి వచ్చి డిస్క్ బల్జ్ అవ్వడము, నరాల మీద ఒత్తుకోవడం చూస్తాము. అలానే సర్వైకల్లో మెడ దగ్గర కూడా ఇలాంటి ప్రాబ్లం చూస్తుంటాం, దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం. బట్ ఇది కూడా సేమ్ కారణం, సిస్టమ్ ముందు ఎక్కువ కూర్చోవటము, మొబైల్స్, ఇప్పుడున్న జనరేషన్లో మొబైల్స్ ఎక్కువ చూడడము, టీవీ ఎక్కువ చూడడము, ఒకటే పొజిషన్ కంటిన్యూస్గా ఉండటం వల్ల కూడా మెడ నరాల మీద ఒత్తిడి పెరిగి అవి అరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలానే కొన్ని సందర్భాల్లో ఆక్సిజనేషన్ అంటే సైనస్ కానివ్వండి, ఇలాంటివి ఉన్నప్పుడు కూడా బ్రెయిన్కి సరిగ్గా ఆక్సిజనేట్ అవ్వక అవి నరాలకి సరైన ఆక్సిజనేషన్ పంప్ చేయనప్పుడు కూడా ఈ మెడ నరాలు ఒత్తిడికి గురై పెయిన్ చూస్తూ ఉంటాం. సో వీటన్నిటికీ కూడా మరి తెలుసుకున్నాము. మరి దాని చికిత్సా పరంగా చూసుకుంటే ఏంటంటే, మనము వీటన్నిటిని మేము ఆయుర్వేదంలో వాతం అన్నప్పుడు వాతాన్ని కట్టడి చేసే ఫుడ్స్ తో పాటు వాతాన్ని తగ్గించే ఔషధాలు లైక్ మహాయోగరాజు గుగ్గులని కానివ్వండి, ప్రసరణ్యాది కషాయము, రాస్నేరండాది కషాయం అని చెప్పబడిన ఔషధాలు ఆయుర్వేద వైద్యుని కలిసినప్పుడు మీ తత్వం నాడిని చూసి వాత పైత్య కఫాలను చూసి దాన్ని మేము అడ్వైస్ చేయగలుగుతాం. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఒక ఎముక అరగాలి అంటే అరిగైన వాటికి మెడిసిన్స్ ఇచ్చే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన ఆయుర్వేదంలో రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్రము అంటాం. సప్తధాతువుల కలయికే మన శరీరము. నేను చెప్పిన సీక్వెన్స్ లో రస, రక్త, మాంసం మీద అస్థికలు అంటే సాంస్క్రిట్ లో బోన్స్ ని మనం అస్థికలు అంటాం. మన ఎముకలు అరిగాయి అంటే ఈ 4th స్టేజ్ నుంచి 5th స్టేజ్ లోకి వచ్చారు మీరు. అంటే మన రస, రక్త, మాంస, మేధ, కండరాలు, నరాలు, లింఫాటిక్ సిస్టమ్, ఇవన్నీ కూడా వాటి పని అవి చేయనప్పుడే ఎముక అనేది అరుగుతుంది. సో దానికి తగ్గట్టు మేము ఔషధాలను ఇస్తుంటాం. ఎందుకంటే ఏదో నొప్పి తగ్గడానికి ఇస్తే ఆ నొప్పి మాత్రమే తగ్గుతుంది, కానీ ఈ ప్రాబ్లం అనేది ప్రొసీడ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి నేను ఇంతకుముందు చెప్పిన సీక్వెన్స్ లో వీటిని తగ్గించడానికి మంచి ఆయుర్వేదంలో పంచకర్మాల పూర్వకర్మాస్ అనే ట్రీట్మెంట్స్, దాన్నే మేము గ్రీవవస్తి, కటీవస్తి అంటాం. అంటే పిండి లాంటిది పెట్టి కొన్ని తైలాలు అప్లై చేయటము, పొట్లీలు పెట్టడము, మందులతో చేసిన ఒక పొట్టలి లాంటిది వేడి చేసుకుంటూ అప్లై చేయటం వల్ల కండరాలలో మ్యాక్సిమం రక్త ప్రసరణ ఫ్రీ అయ్యి అక్కడ జరిగే అరుగుదల అంటాం, దాన్ని ఆపగలుగుతాము. అలానే ఎంతో కొంత ఆక్సిజనేట్ చేయటం వల్ల ఒక సర్టన్ ఏజ్లో వరకు కూడా మనం దాన్ని కవర్ చేసుకోవడానికి అవుతుంది. అలానే నెక్ దగ్గర ఉన్నప్పుడు నస్యకర్మ అంటాము, కొన్ని ప్రత్యేకమైన తైలాలు ఇవ్వటం వల్ల ఇదంతా ఆక్సిజనేట్ అవుతుంది. అదే నడుము దగ్గర ఉన్నప్పుడు లోపలికి త్రూ యానల్ ద్వారా ఆయిల్స్ పాస్ చేయటం వల్ల ఇదంతా కూడా నరిష్మెంట్ అవుతుంది. అలానే ఈ వ్యాధుల ప్రకారం ప్రత్యేకమైన డైట్ అనేది, పథ్యం అనేది చెప్తూ ఉంటాం. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలంటే నా క్లినిక్స్లో వచ్చి నన్ను పర్సనల్గా కలవచ్చు, ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు. నా నంబర్ 7658909501.